Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల పట్టణం సంజీవనగర్ కోదండ రామాలయం ప్రతిష్ఠ జరిగే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం ఆహ్వాన పత్రిక విడుదల చేసిన భగవత్ సేవా సమాజ్ కమిటీ అధ్యక్షులు సూరయ్య సభ్యులు సోషశ్రీ చంద్రాయన విశ్వవసు నామ ఓసు నామ సంవత్సరం శుక్లభాగ్యం నుండి జ్యేష్ఠ శుద్ధ చతుర్థి వరకు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివరాల ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. మొదటి రోజు గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, రెండవ రోజు చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రహోమాలు, మూలమంత్ర అవనాలు, ధాన్యాది వాహనము తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3వ రోజున ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సూరయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ కోదండ రామాలయంలో ప్రతిష్ఠ జరిగి 50 సంవత్సరాలైన సందర్భంగా, అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం 21 సంవత్సరాలైన సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీ విద్యాశంకర భారతి స్వామి మహాస్వామి వారి ఆధ్వర్యంలో మే 28, 29, 30 మహాకుంభాభిషేక కార్యక్రమము మరియు శివ ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమము నిర్వహించబడుతున్నది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా నంద్యాల పట్టణకు రానున్న పుష్పగిరి పీఠాధిపతి వారి గారికి 29 సాయంత్రం 5 గంటలకు ఆంజనేయ స్వామి గుడి నుంచి రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించబడను. ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. భక్తాగ్రేసులకు మరియు భక్త మహాశయులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున అందరికీ నమస్సుమాంజములు తెలియజేయుచున్నాము. మన నంద్యాల సంజీవ్ నగర్లో వెలిసిన రామాలయం 1967వ సంవత్సరమున 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖరానందగిరి స్వామి వారితే శంకుస్థాపన కావించబడి మరియు 1975వ సంవత్సరముల సంజీవ్ నగర్ రామాలయం విగ్రహ ప్రతిష్ట 69వ శంకరా మఠం వారిది 69వ పీఠాధిపతి వారితే ప్రతిష్ఠించి మరచినది. ఈ సంవత్సరం మే నెలలో రామాలయం 50 సంవత్సరములు పూర్తి కావచ్చుచున్న సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుపుచున్నాము. ఇందుకు ముఖ్యంగా సద్గురు జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించుచున్నాము. అందులో భాగంగా ఈ నెల 28, 29, 30వ తారీఖులలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. 28వ తారీఖు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి ఒడిబియ్యం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయుచున్నాము. 29వ తారీఖు పీఠాధిపతి వచ్చే సందర్భంగా నంద్యాల బస్టాండ్ దగ్గర వెలిసిన ఆంజనేయ స్వామి నుంచి సంజీవనగర్ రామాలయం వరకు స్వామివారిని ఊరేగింపుగా సాయంత్రం 5 గంటలకు తీసుకొని వచ్చుచున్నాము. అంతేగాక 29వ తారీఖు 6 గంటలకు స్వామివారి ప్రవచనములు కూడా ఏర్పాటు చేసినాము. 30వ తారీఖు మెయిన్ కార్యక్రమం అనగా శివాలయంలో సంబంధించింది మొత్తం కార్యక్రమాలు అనగా ఈ దేవాలయంలో 30వ తారీఖు ఏర్పరిచిన ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా మొత్తం అంటే తారీఖున సంజీవనగర్ రామాలయంలో ఉన్న మొత్తం దేవతలకు కలశాభిషేకము మరియు అభిషేకము, హోమములు మొదలగు కార్యక్రమములు అన్నీ ఎంతో నిర్విఘ్నంగా జరపదలిచి ఉన్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ లోక కళ్యాణార్థం నిర్వహించుచున్నాము. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగేదాన్నే
మహాకుంభాభిషేకం అంటాము. ఈ మహాకుంభాభిషేకంలో అంటే ఒక కొత్త గుడి మనము కడితే ఏ విధమైన కార్యక్రమాలు చేస్తామో అటువంటి కార్యక్రమాలన్నీ ఈ 28, 29, 30 తారీఖులలో నిర్వహించుచున్నాము. కావున భక్త మహాశయులకు తెలియజేయడమేమనగా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరగదు. కావున మీరు మీకు తెలిసిన వారికి మీ కుటుంబ సమేతలందరికీ తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.